నాది గోనేల మండలము చిన్ననేలటూరు గ్రామం అయితే గొర్రెలకి పశువులకి ఇడుచుకున్నాలని మంచి పంటలు వచ్చినట్టు అనుకుంటుంది. ఇంకా అది ఎట్లనున్నానని మా చంద్రబాబు గవర్నమెంట్ 1200 క్వింటం అవి ఎట్లనున్నానని మార్కెట్లో కట్టి మాకు రైతులకు డబ్బులు వేసింది. అదే దయ వలన మళ్ళా నష్టపోయినారు. మళ్ళీ ఇప్పుడు హెక్టార్కి ఒక 50,000 రైతుకి ఇస్తున్నారు. అది మాకు ఉల్లిగడ్డ కానీ మా కర్నూలు జిల్లా అంటే ఉల్లిగడ్డనే మాకు అంత వేసుకుంటాం. మళ్ళీ మాకు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మాకు కల్పించినట్టే ఈ అవకాశం మా చంద్రబాబు గారు మళ్ళీ వేసుకున్నాక మేము సిద్ధంగా నారలు పోసుకొని మళ్ళీ ఉల్లిపాయ పెడుతున్నాక రెడీగా ఉన్నాము. ఇది మా చంద్రబాబు చేసినది రైతులకు చాలా మేలు పడింది. ఏదో కోతిమ అనుకుంటాం 1200 క్వింటం కట్టించి మళ్ళీ ఇప్పుడు ఎకరాకి హెక్టార్కి 50,000 ఇవ్వడం జరుగుతుంది. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. రైతులకి అంతా మాకు గ్రామంలో కానీ అందరూ మంచి పని చేసే చంద్రబాబు అని అందరూ అనుకుంటున్నారు. ఇప్పటికైతే పట్టెమధు లద్దగిరి గ్రామం నాది. గత ప్రభుత్వం రైతులకు అది చేస్తాం ఇది చేస్తామని చేసింది ఏమీ లేదు. ఏదో 15,000 రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి అది కూడా కేంద్రంతో కలుపుకొని మళ్ళీ 1,000 రూపాయలు తక్కువ చేసి 14,000 రూపాయలు వేసింది, 12,000 వేసింది. అట్లా కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారము నష్టపోయినటువంటి ఉల్లి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఎకరాకి 20,000 చొప్పున, హెక్టార్కి 50,000 చొప్పున రైతుల ఖాతాల్లో బటన్ నొక్కి అచ్చెన్నాయుడు గారు అకౌంట్లో జమ చేయడం జరిగింది. మా ప్రభుత్వం మాట ఇచ్చిందంటే చేస్తుంది. మా చంద్రబాబు నాయుడు గారు రైతులకు చాలా భరోసాగా చేయూతనిస్తూ ఉన్నాడనమాట. రైతులకు ఎల్లప్పుడూ ఎల్లవేళలా అందుబాటులో ఉంటాడు. రైతులను కాపాడుకుంటూ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాడు రైతులని. శ్రీనివాసులు చింతలే అంటారు సార్. పూలకల్లు. ఎన్ని ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు? 2.5 ఎకరా సార్. 50,000 పడుతున్నాయి సార్. ప్రతి సంవత్సరము 20,000 కూడా రూపాయలు పడుతున్నాయి. అన్ని ఫంక్షన్లకు కానీ అన్ని దానిలకు మంచిగా చేస్తున్నారు సార్. ఎలా ఉంది టీడీపీ ప్రభుత్వం మంచిగా ఉంది సార్. మంచిగా వచ్చింది సార్. నాకు యాక్సిడెంట్ అయితే కూడా మంచిగా ఉపయోగమైంది. మంచిగా చేశారు. ఇది ఫంక్షన్ కూడా అప్లై పెట్టుకున్నాను. ఇంకా వెయిటింగ్ లిస్ట్ ఉంది సార్. అది సార్ యాక్సిడెంట్ అయింది 2024 అయింది 6వ నెల 18వ తారీఖు సార్. మేము ఉల్లిగడ్డ, క్యారెట్, బీట్రూట్ ధర ఇబ్బంది అయింది సార్ ధరకు. అది సార్ పోయిన సంవత్సరం పవాకేజను నష్టమైంది సార్. మంచిగా వచ్చినా సార్. మంచిగానే ఉంది. కొద్దిగా మెరకకు కొద్ది రేటు పెరిగితే బాగుంటుంది సార్.